నవ్వరా నవ్వరా సోదరా బహు చమక వైద్యమీ నవ్వురా నవ్వే లైఫ్ రా సోదరా నువ్వు కెవ్వు క్యాక చూడరా ఇది జంతర్ మంతర్ జుమంత ఖాళీ అందర్ దరద్ దెబ్బకు ఖాళీ టెన్షన్ వరీస్ కి చెప్పు నివాళి కెవ్వు కెక చాలి చాలి నవ్వే ఆనందమురా చిరునవ్వే నీకు అందమురా ఒక నిమిషమైన రోజులో నువ్వు మనసారా నవ్వరా You laugh out loud and roll on the floor. It's humor that you haven't seen before. When life is dull and things seem poor, see Keka and laugh once more. Keka. ఆకాశంలో మెరుపులు, ఇంట్లో కేకలు, ఈయన గారు వాకులు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఖచ్చితంగా ఇది పురుటి నొప్పులే. అంటే ఈయన గారు కష్టార్జితం. హీరో భూమి మీద ఎంటర్ అవుతున్నాడు. కావాలంటే చూడండి. చెప్పానా, గుడ్ న్యూస్ తెచ్చింది. ఇంకేట్ లేటు, గిఫ్ట్ ఇచ్చేస్తాడు చూడండి. అదిగో ఈవిడ ఏమైపోతే మనకెందుకండి. అదేంటి పరిగెత్తుకొస్తున్నాడు ఏంటనా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు ఏంటండి, పరిగెత్తుకొచ్చే కొడుకు వస్తాడు. చూద్దాం ఈ బాబు ఏ బాబు అవుతాడు. నమస్తే నమస్తే నమస్తే. హలో సారీరా. మళ్ళీ కళ అదే క్యారెక్టరా? సేమ్ ఫ్యాన్సా? కొంచెం పెరిగారా? ఈ నెలలో 66 హత్య ప్రయత్నారా నా మీద. ఇంకా ఈ భూమి మీద బాస్మతి రైస్ మిగులు కాబట్టి బతికిపోతున్నాను. కానీ నీ కళ్ళకి కళ్ళ కలకలు ఏదో ఒక రోజు నా చావు నీ చేతుల్లోనే ఖాయం. ఈ రోజే అంటే ఈ రోజే చెప్పేస్తావా? కాదురా, ఈ రోజు నేను ఒక ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడ సక్సెస్ అవడం ఖాయం. సేమ్ డైలాగ్. ఇప్పుడు టైం ఎంత? 11 సార్. నువ్వు ఎన్నింటికి రావాలి, ఎన్నింటికి వచ్చావు? సార్ అది మాట్లాడగా. టైం సెన్స్ లేనోళ్ళంటే నాకు ఎంత చిరాకో తెలుసా నీకు? తెలుసు సార్. తెలుసుకోవడం నువ్వు లేట్ గా వచ్చావంటే నేను నిన్నేమనుకోవాలి? ఇద్దరు బయటకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. సాన్పుడికి ఏంటి మాటలు? ఏంటి క్యారెక్టర్ లో అంత ఇన్వాల్వ్ అయిపోయావా? క్యారెక్టర్ ఏంటి? ఆడు నీలాగే ఆడిషన్కి వచ్చాడు. ఆఫీసర్ రోల్ ఎట్టాను, సూట్ వేసుకొచ్చాను భయ్యా. నీ గెటప్ చూసి ముందే అనుకున్నాను. ఏమని? సూట్ వేసి సూడు గేదులా ఉన్నాడు, వీడి బాస్ ఏంటా అని. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు భయ్యా. నీ బిల్డప్ చూసి స్క్రిప్ట్ లో ఉన్న డైలాగులు యాజ్ టీజ్ గా నువ్వు చెప్తుంటేను నువ్వు కూడా క్యారెక్టర్ కోసం ఆడిషన్ కి వచ్చావేమో అని కంటిన్యూ అయిపోయా భయ్యా. బానే కంటిన్యూ అయిపోయా. వెళ్ళి పని చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవరికి గుడ్ మార్నింగ్ చెప్పా? యో 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 యో. ఒక్కరే ఉన్నారనుకుని ఏదో హడావుల్లో. ఇప్పుడు చూసావుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సర్లే గాని చూడమ్మా. హలో, నిన్నేనమ్మా. చెప్పండి సార్. ఈ సినిమాలో నీది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే సార్. అంటే జస్ట్ లైక్ మనసంతా నువ్వే మూవీలో సునీల్ క్యారెక్టర్. సూపర్ సార్. హలో, ఇమిటేషన్ వద్దమ్మా, ఎమోషన్ బాగా పండి. ఓకే సార్.
ఇంతకీ హీరో ఎవరండి? సార్ మీరు హర్ట్ అవ్వద్దు సార్, మీకెందుకు, మీకో సాటిస్ఫై చేయడానికి నేను లేనా? ఎరా కళ్ళెదురుగా ఒళ్ళు గగురు పొడిచే పర్సనాలిటీ కనబడుతుంటే ఇంకా హీరో ఎవరన్నా అడుగుతావేంట్రా? అంటే అది సార్ మేకప్ లేకపోతేను ఉంచుకోలేకపోయా. ఇలా రా నిజం చెప్పు. అంటే అది మీ ఏజ్ కి హీరో తాతకే. ఎవడ్రా తాత? 60 ఏళ్ల వయసులో రజనీకాంత్ మళ్ళీ చెల్లి అని పాట పాడి హీరోగా యాక్ట్ చేయగలేంది నేను చేస్తే తప్ప, నాది తప్ప తప్ప. నీకేం తక్కువ, అన్నీ ఎక్కువే. అయినా వాళ్ళకి నీకోకేంట్రా? అసలు కడుపు అన్నం తింటున్నావా, బొగ్గులు తింటున్నావా? కొట్టలేదు, అక్కడే ఉన్నాడు, అంతా ప్రేమ. సారీ సార్, మీరు చెప్పింది కరెక్ట్. చూడమ్మా, నీకు డాన్స్ ఏమైనా వచ్చా? నా కూచిపూడి, కథాకళి, భరతనాట్యం అవేవి కాదమ్మా. అవి రావు సార్. అంటే సినిమా డాన్సులు నేను ఎప్పుడు ట్రై చేయలేదు సార్. చూసి నేర్చుకో. దిస్ ఈస్ కాల్డ్ అప్పు స్టెప్. సరే సార్, అయినా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి ఈ డాన్స్లు ఎందుకు సార్? మీరు మంచి సీన్ చెప్పండి. చింపేస్తావా? మీ అమ్మ చనిపోయిందని నీకు ఫోన్ వచ్చింది, ఎలా చేస్తావు చెయ్యి. ఏమేం సార్? రొటీన్ గా ఉంది. అంటే అమ్మ చచ్చిపోతే ఎవరిని ఏడుస్తారు కదా సార్? ఎవరైనా అలాగే ఏడుస్తారయ్యా, కానీ మనకి సినిమాటిక్ గా కావాలి. ఓ అంటే కొంచెం ఓవర్ గా. ఇప్పుడు చూడండి. మళ్ళీ ఏమైంది సార్? తమిళ వాసన వచ్చేస్తుంది, మనకి వెరైటీ కావాలి. నేను చెప్తాను. అసలు మీరు క్లైమాక్స్ లో ముక్కు చీదేదైతే యమా రియలిస్టిక్ గా వచ్చింది సార్. నాకైతే కళ్ళంబట్ట నీళ్ళు వచ్చి ముక్కు చీదేదో అనిపించింది సార్. సూపర్ సార్, సూపర్. చిన్న చేంజ్ అయ్యా. చెప్పండి సార్. మీ అమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చింది, ఏడుస్తున్నావు. అదే టైంలో నీ లవర్ వాట్సాప్ నుంచి ఒక సూపర్ జోక్ వచ్చింది. ఆపుకోలేనంత ఒకటే నవ్వు, మరోవైపు అమ్మ చనిపోయిందని ఒకటే ఏడుపు. ఈ రెండింటిని మిక్స్ చేసి ఏది చేసి చూపించు. అబ్బా అబ్బా, ఏం వేరియేషన్ సార్, ఏం థాట్ సార్, సూపర్ సార్. ఏది ఒకసారి చేసి చూపి. సార్ అది కొంచెం నేచురల్ గా చేయమంటారండి. మనకు కావాల్సిందే నేచురాలిటీ. కానీ ఎక్కడా మన నేటివిటీ మిస్ అవ్వకూడదు. ఇగో సీను పండాలి, అర్థమైందా? సార్ మీరు మా అమ్మ. అబ్బా సార్ నేనా? మీరు నా లవ్వర్. ఓకే. ఇప్పుడు సీను ఏంటే, నా లవర్ తో వాట్సాప్ లో చాట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు చచ్చిపోయి నా మూడంతా పాడు చేస్తావా? నువ్వెక్కడ పోతున్నావు? మా అమ్మ చచ్చిపోయిన బాధలో నేనుంటే నువ్వు చెత్త జోకులు పంపించి అని నవ్వమంటావా? నీ చాలు, నీ పర్ఫార్మెన్స్ చాలు నాయను. అమ్మో, వేరియేషన్స్ తక్కువ, వైలెన్స్ ఎక్కువగా ఉన్నాయి. నువ్వు నాకు నచ్చలేదు. నచ్చేది నచ్చంద్రా. ఆర్టిస్ట్ అంటే అంత చూడనా? ఆడిషన్ పెంచి మాతో అడ్వైజ్ చేస్తారా? ఏదో ప్యాషన్ తో మేమొస్తే మాతో మిస్ అన్ని పొట్టి గబ్బునాయాలా. ఆ కలజోడు అక్కడ ఉంటే
అమ్మా హలో బావా నీకు కత్తిలాంటి అవకాశం ఆడిషన్ లేకుండానే డైరెక్ట్ వేషం. ఒరే నీ కుళ్ళు జోకు ఆపరా, అసలు నా మూడ్ బాలేదు. బావా మరేం లేదురా, చాలా కష్టపడి ఒక ప్రొడ్యూసర్ దగ్గర అపాయింట్మెంట్ సంపాదిస్తే లాస్ట్ మూమెంట్ లో దొంగ మొహంది ఒక హీరోయిన్ హ్యాండ్ ఇచ్చిందిరా. దానికి నన్ను చేయమంటావు? దాన్ని బతిమాలు తీసుకురావాలా? కాదు, ఆ హీరోయిన్ గెటప్ లో వచ్చి కాసేపు ఇక్కడే ఉండి నాకు ఆ రోల్ నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపో చాలు. రే తాగిగాని మాట్లాడుతున్నావా? బావా ఇలాగైనా సరే నీకు ఏదో ఒక సినిమాలో హీరో వేషం ఇప్పించే బాధ్యత నాది. ప్లీజ్ ఇలాగైనా ఈ గంట నుంచి కాపాడరా, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ దగ్గర నాకు మాట వస్తుందిరా. చాలా కష్టం రా, అర్థం చేసుకో బావా. అయినా నువ్వు ఎన్నిసార్లు కాలేజీ రోజుల్లో అమ్మాయి వేషం వేయలేదు? నీకింతకు ముందు చాలా సార్లు చెప్పాను అమ్మాయి వేషం వెయ్యను అని. ఒరేయ్, ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక చిరంజీవి, ఒక కమల్ హాసన్, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏదో ఒక టైంలో లేడీ గెటప్ వేసే వాళ్ళేరా. ఇప్పుడు చూడు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు. ఏ నీకు వాళ్ళలో అవ్వాలని లేదా? ఎందుకు లేదు? అడ్రస్ చెప్పు. ఇదేనారా సినిమా ఆఫీసు? అవునన్నా. ఎక్కడికైనారా పొగరబోతే హీరోయిన్ వచ్చేది? అవునన్నా. అన్నా నువ్వు తీసే సినిమాలో హీరోయిన్ గా చేయమంటే ఛీ! ఆ రౌడీ షీటర్ తీసే సినిమాలో నేను హీరోయిన్ గా చేయడం ఏంటని నోటుకు వచ్చినట్లు తిట్టిందన్నా. సినిమా హీరోయిన్ అని పొగరన్నా, దాని పొగర ఎలాగైనా దించాలన్నా. దించాలిరా. సినిమా రేపులు మాత్రమే చూసిన దానికి నిజం రేపు ఎలా ఉంటుందో చూపిస్తారా? అన్నా అదిగో అన్నా హీరోయిన్. అది హీరోయిన్ ఏంట్రా? ఆటోలో దిగింది జూనియర్ ఆర్టిస్ట్. అన్నా అన్నా మీటర్ ఎంత? అవునరా, దాని కలర్ పర్సనాలిటీ చూస్తుంటే హీరోయిన్ లెక్క తెలుస్తుంది. కానీ ఏంటి ఆటోలో దిగింది? అబ్బో అది హీరోయిన్. కారులో వెళ్తే ఎవరికి కనబడదు కదన్నా, అందుకే పప్పులు అబ్బో అది వెళ్ళిపోతుందన్నా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు 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 హీరోయిన్ కదా మేడం? వీళ్ళు ఆ ప్రొడ్యూసర్ తాలూకా అనుకుంటా. మధుగారు చెప్పినట్టే నేనే చేయాలి. మేడం మీరంతా మీకు పెద్ద ఫ్యాన్స్ మేడం. మేడం మీ ఆటోగ్రాఫ్ కావాలి మేడం. తీసుకోండి. పెన్ను పేపర్. ఆటోగ్రాఫ్ లైఫ్ లాంగ్ ఉండాలిరా. ఇదిగో దీని మీద తీసుకోవాలి. ఇక్కడ పెట్టండి మేడం, ఇక్కడ పెట్టండి. ఎంత అందంగా ఉన్నవే నీ అయ్యా. ఈ అందం చూసుకునేగా నీ పొగరంతా. ఈ రోజు ఆ పొగర్ని పొంగుని మీ ఇద్దరు చిన్నపిల్లలరా, ఇదంతా చూసి తట్టుకోలేరు. మీ ఇద్దరు బయటికి పోండి. మళ్ళీ నాకై నేను బయటికి వచ్చేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి రోయ్.
ఏయ్, నువ్వు ఎక్కడికి? నీ పెర్ఫార్మెన్స్ ఆడక కదే నాకు చూపించు. ఏంటి నా పెర్ఫార్మెన్స్ చూస్తావా? చూడు చూడరా. అని నేనంటాను. నువ్వేమో కష్టపడి నిన్నింత దూరం తీసుకొచ్చాక నిన్నేం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు. కొంచెం కోఆపరేట్ చేయి, స్వర్గం చూపిస్తా అని నువ్వంటావు. నేనేమో నీకు అక్క చెల్లెలు లేరా? నీ అబ్బ, నీ అబ్బ అని నేనంటాను. నువ్వేమో అక్క చెల్లుంటే మిగిలిన టచ్ చేయకూడదా? స్పాట్ కి తీసుకొచ్చాక కాంప్రమైజ్ అయ్యేదే లేదు. నిన్న దేవుడు కూడా కాపాడలేడు, కనీసం ఒక్క హీరో కూడా కాపాడలేడు అని నువ్వు అంటావు. నేనేమో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాగా పెర్ఫార్మెన్స్ ఎరగదీసేశాడు. ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్ చూపించరే. రేయ్, ఇంత చేశానని ఇంకా ఆడదాని అనుకుంటావా? తప్పించుకోవడానికి కథలు బాగానే చెప్తున్నావే, మిమిక్రీ చేస్తే వదిలేస్తా అనుకున్నావా? నిన్ను వదిలే ప్రసక్తే లేదు. టికెట్ చెరగాల్సిందే, షో పడాల్సిందే. అన్నా సినిమా సూపర్ హిట్టా? ఆ, రికార్డు బ్రేకా? అన్న బాక్స్ ఆఫీసు బద్దలైపోయిందా? నీ కాళ్ళకి పూజ చేసుకుంటా. మేము వెళ్ళి ఒక షార్ట్ ఫిలిం చూసి వస్తాం అన్నా. వద్దులన్నా ఇక్కడే ఉంటాం. తొందరగా అన్నా మేము వచ్చే వరకు మరి డిస్టర్బ్ చేయొద్దు మరి. చెయ్యరా. ప్రామిస్. చిన్న షార్ట్ ఫిల్మ్ చూస్తారా? ఆడు పెద్ద సినిమాయే చూపిస్తాడ్రా. మెల్లగా ఇంత తొందరగా అయిపోయిందేంట్రా షార్ట్? బాగుందారా అన్నా? ఈ రేంజ్ లో ఉందేంటన్నా షార్ట్ ఫిల్మ్? అవునరా, మరి ఇంత వైలెంట్ ఏంటన్నా? అందుకేగా నేను సైలెంట్ అయ్యా. ఒక్క రీలు చూడడానికి ఇంత కష్టపడితే నువ్వు ఫుల్ సినిమా ఎలా చూసావన్నా? మనది ఎక్సర్సైజ్ బాడీ కదరా, అందుకే తట్టుకున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎవడన్నా హీరోయిన్ ఎత్తుకొచ్చింది? మర్యాదగా నా హీరోయిన్ నాకు ఇవ్వకపోతే ఒక్కొక్కడికి ఆ హీరోయిన్ చాలా సేపటి నుంచి నీ గురించే వెయిటింగ్. ఒకడు లాఠీ ఊపుకుంటూ వస్తాడు, వాడిని పైకి పంపించండి అని చెప్పింది. చలో జావ్. ఏ నాటి గర్ల్, ఐ యామ్ నాటి బాయ్. ఇద్దరం కలిసి అరే ఈడి కర్ర ఈడే తెచ్చుకున్నాడు, ఈడికే పప్పు చెక్కే. ఏయ్ ఏంటి అప్పుడే దుకాణం సర్తాను? పిక్చర్ అబ్బి బాగా ప్రతివాడు ఊపుకుంటాడు. ఇదేమన్నా పెద్ద ఏంటి మేము చేస్తాను? మా ఊర్లో నాది పెద్ద ఏంటో పెద్ద పెద్ద ఫ్యామిలీ అంటే నక్క. అక్క ఏంటో అక్క తాగుబోతున్నాయాలా? ఆవుకి అంబోతు కూడా తేడా తెలీదా? నా వాయిస్ విని కూడా అక్క అంటావేంట్రా? అక్క తాగుబోతున్నాయాలా? చూడండి నువ్వు చెప్పు. ఆరయ్య రెప్పులో ఉన్నావు, దేంట్లో కలిసి మాట్లాడుతున్నావు. క్లారిటీ క్లారిటీ క్లారిటీ. నీ క్లారిటీ కావాలి. చూడరా చూడు. ఒక్కలన్నా ఎర్రకొట్టే కదా అక్క.
ఏరా, నా టోపీ లాఠీ ఎత్తుకొస్తావా? అన్న తప్పైపోయిందన్న, క్షమించన్న. నీ టోపీ లాఠీ రెండు కూడా పైన ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకొని ఒకసారి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే లాఠీ కోసం వస్తే లపాకి తగిలింది. వీడు కూడా నా అమ్మాయి అనుకుంటున్నాడా? సార్ నేను అమ్మాయిని కాదు సార్, అబ్బాయిని. కాబట్టి నా వాయిస్ చూడండి ఎలా ఉందో. నేనేం మిమిక్రీ చేయట్లేదు. నాకు ఇక్కడ దాకా వచ్చాక ఎవరైనా ఒకటే. చెప్పాను కదా నేను అలాంటి వాడిని కాదు. అవునా? కానీ నేను ఆ టైపే కదా. ఎరా నువ్వు డానా? ఏంటానేంటి చండాలంగా? నేను అదిగో జీపు. బాబు బావా 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 బావా, నువ్వు సేఫే కదా? సేఫే. ఏదో నా అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇన్నాళ్ళుగా కాపాడుకున్న నా మానం సిరిగి సేట్ అయ్యేది. నువ్వు కోక కడితే ఇన్ని అనార్థాలు జరుగుతాయని అమ్మతోడు బావా నేను అస్సలు అనుకోలేదు. నీళ్ళు వచ్చి చెప్తాను ఈ పని. అమ్మో. రేయ్, మన ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికేసింది సార్. నమస్తే, ఆ, మేము ఒక అర్జెంట్ పని మీద వచ్చాం. బాత్రూమ్ అటువైపు ఉన్నాయి. అది కాదు సార్, నా పేరు రమేష్, వీడు నా ఫ్రెండ్ వరుణ్. అయితే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయికి రేపు సీక్రెట్ గా పెళ్లి జరుగుతుంది. అది మీ ఫ్రెండ్ వెళ్ళి అమ్మాయిని కొంచెం తీసుకొస్తే సరిపోతుంది అంతే. మా ఫ్రెండ్ వెళ్తే గానీ ఆ పెళ్లి కూతురు రాదా? అతను వెళ్తేనే గానీ ఆ పని జరగదు. ఇంతకీ మ్యాటర్ ఏంటి? మ్యాటర్ లో హా. రిస్క్ ఎక్కువ ఉందమ్మా. రిస్క్ బట్టి రేట్ ఫిక్స్ అవుతుంది. ఎంత? ఎంత? 50. 25. అలా అయితే అమ్మాయి గెటప్లో నేను వెళ్తా. బాబ్ అంత పని మాత్రం చేయకు. ఆ. ఇదిగో నువ్వు అడిగిన 50,000. ఇదిగో పెళ్లి మండపం అడ్రస్, అమ్మాయిని ఎక్కడ తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఇందులో డీటెయిల్ గా ఉన్నాయి. ఓకేనా? అయ్య బాబు వీడు ఇటు వస్తున్నాడేంటి? అదే కుదరదయ్యా. కుదరదంటే కుదరదు. 10,000 కాదు 20,000 ఇచ్చినా మా వాడు చెయ్యడంటే చెయ్యడు. కుదరదంటే కుదరదు. ఎవరు వీళ్ళు? అది కాదు సార్, అది ఆల్రెడీ చెప్పాను కదా మా వాడు టైం వేస్ట్ చేయొద్దని. ఇంతకీ మ్యాటర్ ఏంట్రా? ఏం లేదు బాబా, పిల్లలు ఏదో రియాలిటీ షో అంట. ఒక పూట ఆడే వేషం. 20,000 పేమెంట్ అంట. నువ్వు చచ్చినా చేయమని చెప్తున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. రియాలిటీ రియాలిటీ షోనే. రియాలిటీ షోనే బాబా. షోలో కొంతమంది పార్టిసిపెంట్స్ లేడీ గెటప్ లో ఉంటారంట. షో కాన్సెప్ట్ అదంట. ఆ గెటప్ పీస్ ఏం చేయాలి? నీకు ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాలి. ఏంట్రా టాస్క్? ఏం లేదు బాబా, అదొక పెళ్లి సెట్ అంట. అక్కడికి నువ్వు ఆడే విషయంలో వెళ్ళాలంట. ఎవరికి తెలియకుండా పెళ్లి కూతురు రోల్ చేస్తున్న అమ్మాయిని బయటకు తీసుకురావాలంట. అంతేనా? అంతే బాబా. అది ఒక పూటకి 20,000. 50,000. 20,000 ఏంటి 50,000 ఏంటి? డబ్బులు ఎవరు కావాలి? డబ్బులు తొక్కల డబ్బులు. మనకి మాట బావా, మాట ముఖ్యం. అయినా నువ్వు లేడీ వేషం ఏనని చెప్పావు కదా, నీతో వేయించను. వీళ్ళని పంపించేస్తున్నా. ఆగండి. నేను గెటప్ పేరుని ఎవరు చెప్పారా? ఇందాక నాతో నువ్వే కదా బావ చెప్పావు. అది నీతో అన్నాను రా, వాళ్ళతో కాదు. అంటే నేను ఫిక్స్ అయ్యాను. దిగు. ఇందాకే కదరా ఒకటి పేలింది, అప్పుడే ఇంకొకటి కూడానా?